మీరు అన్నట్టు. సో క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పారు 3 states నెవర్ జాయిన్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. 2 of them were joined with an agreement, other one was joined with the procession, whatever, protest by people. ఇక్కడ బట్ కరెంట్ సిచ్యువేషన్ ఈవెన్ తెలంగాణలో పోరాటం ఎలా ఉందని చూసినా కానీ దెర్ ఇస్ ఎ డివిజన్ ఇన్ secretariat, there is a division in assembly, there is division in high court, there is division everywhere. It's quite clear they can't stay together anymore. Plus ఎంతో మంది చనిపోయారు కూడా. ఎవ్రీ టైం ఇట్లా ఉప్పొంగుతుంది మళ్ళీ పోతుంది, ఉప్పొంగుతుంది పోతుంది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఇంకా జనాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పోరాటం అంటే? వాట్ ఈస్ దట్ పీపుల్ షుడ్ డూ మోర్ దెన్ వాట్ దే ఆల్రెడీ డిస్ప్లేడ్? ఐ మీన్ ఇట్స్ రియలీ కన్ఫ్యూజింగ్. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఎండ్ ఆఫ్ ద డే చిదంబరం ఏం చేస్తారు, ఒక్కొక్క పార్టీ నుంచి ఇద్దరు రండి మాట్లాడదాం అంటారు తప్ప కెన్ పీపుల్ రిప్రజెంట్ దిస్ మీటింగ్స్? సో ఈజంట్ ద elected members aren't people's representative, right? I mean, end of the day that's what it is. So మనకు రికాల్స్ ఉన్నాయి మీరు అన్నట్టు, జనాలు ఉద్యమిస్తున్నారు, ఈ పీపుల్ చాలా తెలివిగా ఆ సైడ్ నుంచి ఒకరిని ఈ సైడ్ నుంచి ఒకరిని పంపిస్తారు, ఆడ ఈక్వల్గా మళ్ళీ డిస్కషన్ అవుతుంది, వెనక్కి వస్తారు, ఎండ్ ఆఫ్ ద డే నథింగ్. సో దీనికి వాట్ ఈస్ ద ఎండ్ టు దిస్? ఐ మీన్ పీపుల్ ఆర్ డైయింగ్ ఆఫ్టర్ ఆల్. సో అసలు మీ ఉద్దేశంలో అంటే ఏమనుకుంటున్నారు పొలిటికల్ పార్టీస్? వాట్ ఈస్ ద విజన్? మీరన్న దానికి కొంచెం నా మనసు ఉన్నట్టు విషయాన్ని అందరికీ చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు ప్రజలు కూడా ఈ 99 వరకు ప్రజల ఉద్యమం రాలేదు తెలంగాణది. సెంట్రల్లో ఒకటి 3 రాష్ట్రాలు ఇచ్చినారు కాబట్టి మళ్ళీ ద్విగుణీకృతం అయిపోయింది. అది గతంలో ఉన్నటువంటిది మళ్ళీ పురోగతిఘాటన జరిగింది తప్ప అది ప్రజలు కాముకుంటారు మనసున్నా కూడా. అందుకోసమే మనం లీడర్ అనుకునే వాళ్ళం మనం చాలా అప్రమత్తంగా ఉండి నిరంతరం దాన్ని బయట తీసే ప్రయత్నం చేయాలి. మీలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన దీని ప్రకారంగా నేను అనేది ఏంటంటే హిస్టారిక్ పాయింట్స్, ఇప్పుడు క్రిటిసిజం కానివ్వండి, వీళ్ళు మాట్లాడుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏదో నడుస్తూ ఉంటాయి. మీరు పర్టికులర్లీ ఈ డల్లాస్ నుంచి 17 సెప్టెంబర్ సెలబ్రేట్ చేయాలి. అసలు మా పిల్లలు మాకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు 15 ఆగస్ట్ నాడు ఇప్పుడు అందరూ 15 ఆగస్ట్ నాడు స్వాతంత్రం వచ్చిందని జెండాలు ఎత్తారు. అసలు ఆనాడు జెండా ఎత్తలేదు అక్కడ. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో 15 ఆగస్ట్ నాడు అసలు జెండా స్వాతంత్ర దినమే కాదు, దాని తర్వాత వచ్చింది. కానీ దాన్ని రిట్రాస్పెక్టివ్గా చేసి మనం 15 ఆగస్టు చేయలేం కదా. తెలంగాణలో ప్రాస్పెక్ట్గా ఆలోచిస్తే డెఫినెట్లీ ఇట్ వాజ్ నాట్ అవర్ ఇండిపెండెన్స్ డే కాదు. కాదంటే మనం దాన్ని వ్యతిరేకించాం. డెఫినెట్లీ ఇట్ వాజ్ అ డిఫరెంట్ కంట్రీ, ఇట్ వాజ్ నాట్ ఎ స్టేట్. తెలంగాణ వాజ్ అప్పుడు హైదరాబాద్ సంస్థ ఉంది, డిఫరెంట్ కంట్రీ. ఇవన్నీ మర్చిపోయినాం కాబట్టి ఇంత పొరపాటు జరిగింది. దాన్ని తవ్వాలి మళ్ళీ. మీరంటూ పిల్లలు చావాలన్నా ప్రజలు చావాలని వీళ్ళు అసలు ఆత్మహత్యలు వద్దనే సుష్మా స్వరాజ్ గారు అయితే ఆయన ట్విట్టర్లో రాసేది నాకు ఫోన్ చేసింది. సాగర్ నా ట్విట్టర్లో నేను చెప్పేస్తాను ఏమన్నాను, నేను మాత్రం మళ్ళీ ఆత్మహత్య ఏదైనా జరిగితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ గోయింగ్ టు రైజ్ దిస్ ఇష్యూ ఇన్ ది పార్లమెంట్. ఆమె నాకు థ్రెటనింగ్ చేసింది. అలైట్ మేడం మరి ఏం చేద్దాం, మరి ఆత్మహత్యలు చెప్పి చేయరు కదా మనం అంటే జరిగినాయి. మనం అనడం మూమెంట్ అనడం లేదు, మనము మూమెంట్ దాన్ని సజీవంగా ఉండడానికి కోసం చేయాలంతే. బికాస్ మెయిన్ నేషనల్ పార్టీ ఇస్ కమిటెడ్ నౌ త్రూఅవుట్ ది కంట్రీ. ఒక ఆలోచన వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. కాబట్టి దాన్ని సజీవంగా ఉంచాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, హిస్టారిక్ పాయింట్స్ కూడా. 17 సెప్టెంబర్ మీరు డల్లాస్లో రేపు సెలబ్రేట్ చేయండి. మీరు 17 సెప్టెంబర్ చేసి మీరు అక్కడ ఒక 2-3 రోజులు పిలిపియండి అక్కడికి. తెలంగాణలో ఎంత అట్రాక్ట్ అవుతారంటే మనం ఇక్కడ ఎంతమంది చేస్తున్నాం, ఎంతమందిని కాదు, డబ్బులు అవసరమే లేదు వాడికి, సెంటిమెంటల్ వాల్యూ. సో ఈ డల్లాస్లో తెలంగాణ వాళ్ళు మిగతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అసలు తెలంగాణలో మొట్టమొదలు త్రివర్ణ పతాకం ఎగిరిన రోజును మళ్ళీ తీసుకొస్తున్నారు అనేటువంటి ఆలోచన వస్తే మళ్ళీ ఒక సంవత్సరం మూమెంట్ ఉండిపోతుంది. ఆత్మహత్యలు అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ హిస్టారిక్ పాయింట్స్ కొన్ని తీసుకొని మన దగ్గరటువంటి వాటిని మళ్ళీ మనం చేసినట్లయితే ఈ ఇక్కడ ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో ఇటువంటి స్టేట్మెంట్స్ కానీ చిన్న దినం చేసుకోవడం ఒక హోటల్లో కలిసి ఆనాడు 17 సెప్టెంబర్ సెలబ్రేట్ చేస్తే అయిపోతుంది. ఇటువంటి చేస్తే ఖచ్చితంగా ఒక ప్రజల్లో ఆలోచన వస్తుంది. నిరంతరం ఆలోచన పార్లర్గా ఉండడానికి కోసం మిగతా మూమెంట్స్ కూడా చేస్తాం. ఇప్పుడు 17 సెప్టెంబర్ నాడు మనకు స్వాతంత్రం వచ్చింది కదా, మీరు చూడండి ఎంత ద్రోహమో. 15 ఆగస్టు 1947 నాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ లేరు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 29th నవంబర్ 1947
1947 నాడు ఇండియన్ గవర్నమెంట్ enters into an agreement with Nizam because it's a different country. That is called Stand Still Agreement. 29th November 1947. Is it not a betrayal? మీరు అక్కడ మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడిస్తూ ఉంటే, గ్రామాలు దోచుకుంటూ ఉంటే, యూ సపోర్ట్ నిజాం. సో ది దెన్ నెహ్రూ గవర్నమెంట్, ఇట్ వాస్ అగేన్స్ట్ మై తెలంగాణ ఫోర్ ఫాదర్స్. యూ నెవర్ డిడ్ ఎనీ జస్టిస్ టు us. పాఠ్యాంశాలు ఉండాలి కదా ఇవన్నీ. So let us say from Dallas we say that we are going to celebrate 17th September. Next, ఈ పాఠ్యాంశాల్లో ఇవన్నీ ఉండాలి, లేకపోతే మేము పుస్తకాన్ని కొట్టించి మీకు పంపిస్తాం పిల్లలకు, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం పిల్లలందరికీ అని ఒక థ్రెట్ని మీరు ఇక్కడ నుంచి ఇస్తే, అక్కడ మీరు పుస్తకం ప్రింట్ కాకుండా అక్కడ ప్రింట్ అవుతాయి. చూడండి, మీరు ఒక మాట చాలు ఇది. ఎందుకంటే దూర ప్రాంతంలో ఉన్నారు, అమెరికాలో ఆలోచిస్తున్నారు మా గురించి అనేటువంటి. ఇప్పుడు బతుకమ్మ కూడా ఎంత పెద్ద జుబిలియంట్ అయిపోయినారు అక్కడ, బ్రహ్మాండంగా అయిపోయింది. హిస్టారిక్ ఫ్యాక్ట్స్. 29th నాడు అయితే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, బెట్రాయల్ చేయడం ఆ ప్రజలకు ఆనాడు జరిగింది అన్యాయమని. మీకు ఎన్ని చాలా పోరాటాలు బ్రహ్మాండంగా జరిగినాయి. అవన్నీ కూడా మేము పరకాల్లో ఏ విధంగా అయితే కట్టించినామో, మిగతా నల్గొండలో బైరాన్పల్లిగా ఇప్పుడు వరంగల్లో ఉంది, ఆ బైరాన్పల్లి పోరాటం కానీ, రేణిగుంట పోరాటం కానివ్వండి, ఇక్కడ జరిగినటువంటి కరీంనగర్లో జరిగిన పోరాటాలు, ఆ పోరాటాలు స్తూపాలు పెట్టడం, ఆనాడు ఏ విధంగా జరిగింది దానికి ఒక దృశ్య రూపాన్ని ఇవ్వడం, ఇవన్నీ మనం చేస్తామనుకోండి, ప్రజల్లో నిరంతరం రగులుతుంది. ఒక 17th సెప్టెంబర్ చేద్దామంటేనే భయపడ్డారు వాళ్ళు. 99లో చంద్రబాబు నాయుడు కాదన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 17th సెప్టెంబర్ వస్తేనే దాన్ని అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆఫీసులలో తమ తమ కార్యాలయాలు చేస్తున్నారు, గాంధీ భవన్లో చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఓన్లీ టు అపీస్, ఓన్లీ లూర్ అవర్ పీపుల్. మేము కూడా చేస్తున్నామే అని చేస్తారు, మన తెలంగాణ మాత్రం వద్దంటారు.